అమ్మ అత్తను కూడా పిలవరాదమ్మా, ఎలాగో నేను వచ్చాను కదా, తను కూడా వచ్చి 4 రోజులు ఉంటుంది, ఫోన్ చేయరాదమ్మా. సరే చేస్తాగు. హలో వదినా, అమ్మాయి వచ్చింది, నువ్వు కూడా 4 రోజులు ఉండి పోదువుదా. వస్తుందంట. పదదినా మనం అత్తయ్య వచ్చేలోపు మిర్చి బజ్జీ చేద్దాం, మంచిగా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ మిర్చి బజ్జీ తింటే సూపర్ ఉంటుంది. అవునరా సోనా, పద చేద్దాం. సోనా, అత్తయ్యని శనగపిండి ఎక్కడ పెట్టిందో కొంచెం అడిగి రాపమ్మ. ఏ పిండి వదినా? శనగపిండా? సరే నేను అడిగి వస్తా. దీనికైతే అసలు ఏమన్నా పని లేదు, కోడల ముందే అత్తకు ఫోన్ చేయి అని అంటుంది. ఇంకా చెయ్యలేదనుకో మళ్ళీ కోడలేమనుకుంటుందని మొహమాటానికి పోయి చేయాల్సి వచ్చింది. ఏమొస్తే ఇంకేమన్నా ఉందా, ఫోన్ చేసి ఇప్పుడే రావద్దని చెప్తా. వదినా, అమ్మాయి రేపు వెళ్ళిపోతుంది వదినా, వాళ్ళ అత్తగారింటోళ్ళు ఫోన్ చేసి వచ్చేయని చెప్పిండ్రు, రేపు వెళ్ళిపోతుంది. ఇంకా మీరేం వద్దులే వదినా, మళ్ళీ ఎప్పుడన్నా వద్దురుతి. అదేంటమ్మా అత్తని రావద్దని చెప్తున్నావు? అత్త కూడా ఈ ఇంటి ఆడపడిచే కదమ్మా, నేనైతే రావాలి కానీ అత్తేమో రావద్దా? ఎప్పుడు అసలు నువ్వు అత్తని పిలవవు, తను కూడా ఎప్పుడూ రాదు పాపం. ఎందుకమ్మా నా మధ్య అత్త మధ్య తేడా అట్లా చూపిస్తావు? అసలు ఏంటమ్మా నువ్వు ఇట్లా చేస్తావు? నువ్వు ఎప్పుడు మారవమ్మా. రేపు నీ కోడలు కూడా నా పట్ల అట్లనే ప్రవర్తిస్తే అప్పుడు నీకు తెలిసి వస్తుంది. ఛీ.